హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు సార్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అండ్ 2026లో నోటిఫికేషన్ వస్తాయా లేదా అనేసి. సో ఈ వివరాలు వెళ్ళే ముందు మరొక చిన్న అనౌన్స్మెంట్. ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది డిసెంబర్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. కొత్తగా సబ్జెక్టులు హిస్టరీ, జాగ్రఫీ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ ఇవ్వండి. సో ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ వాళ్ళకు కూడా ఈ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉంటాయి. 2026లో నోటిఫికేషన్ వస్తాయా లేదా అంటే ఖచ్చితంగా 100% వస్తాయండి. సో ఇక్కడ మరి అటు ఏపీపీఎస్సీలో కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ దాదాపుగా 99,000 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ రెడీ అవుతుంది. సో ఖచ్చితంగా ఏపీఎస్సీ వాళ్ళకైతే నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు దాదాపుగా 100% ఉన్నది. ఇక టీజీపీఎస్సీ కనుక చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీలో దాదాపుగా కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము పోలీసు ఉద్యోగాలు, అదేవిధంగా విద్యుత్ శాఖ ఉద్యోగాలు, అదేవిధంగా మనకు అటవీ శాఖల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు కసరత్తు జరుగుతుంది. మిగతా గ్రూప్స్ సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది మనకు మార్చ్ ఆర్ ఏప్రిల్లో వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనబడుతుంది అనమాట. అంటే మరో 3-4 నెలల్లో ఈ యొక్క నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీలో కూడా. సో రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు జాబ్ క్యాలెండర్లు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అటు పోలీస్ శాఖలో కనుక చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకు 11,000 ఉద్యోగాలు పైగా మరి ఏపీపీఎస్సీ అభ్యర్థులకు మరి ప్రకటన అయితే రావడం జరుగుతుంది. దీనిపైన మరి ఆర్థిక శాఖ కూడా ఆమోదించే అవకాశాలు ఎక్కువ కనబడుతుందనేసి మనకు సోషల్ మీడియాస్ ద్వారా కూడా వస్తున్నాయి. అయితే ఇంకో విషయం ఏంటిదంటే టీజీపీఎస్సీ వాళ్ళకు ఎఫ్బీఓ సంబంధించినటువంటి ఆల్రెడీ ఖాళీలు కూడా రెడీగా ఉన్నాయి. దాదాపుగా 1,500 ఆర్థిక శాఖ ఆమోదించింది. డిఏఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్, అదేవిధంగా ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఆల్రెడీ ఈ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా దేవాదాయ శాఖల్లో 324 పోస్టులు కూడా ఖాళీగా ఉండడం జరిగింది. అయితే ఈ దేవాదాయ శాఖల్లో ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ చూడండి, ఇది 324 పోస్టులు ఉన్నాయండి. దీనికి సంబంధించినటువంటి 3 రకాలు ఉంటాయి. గ్రేడ్లకు సంబంధించినటువంటి ఉంటాయి. సో గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 3, 4 అట్లా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో క్లర్క్ కాడ నుంచి మరి హయ్యర్ పోస్ట్ వరకు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. దేవాదాయ శాఖ దీనిపై కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ శాతం ఉన్నది. అదేవిధంగా మనకు గ్రూప్స్ సంబంధించినటువంటి విషయానికి వస్తే మరి 2026లో నోటిఫికేషన్ దాదాపుగా 100% వస్తుంది. దీంట్లో అభ్యంతరం ఇటువంటిది లేదు. ఖచ్చితంగా మరో 3-4 నెలల్లో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అంటే సో ఇప్పుడు పరిస్థితులు బట్టి చూస్తున్నట్లయితే ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీలో అయితే కొత్త ఏడాదిలో నోటిఫికేషన్లు ప్రకటించే అవకాశం ఎక్కువ కనబడుతుందండి. సో మొత్తానికైతే అటు సిలబస్ సంబంధించినటువంటి అయినా సరే, తర్వాత ఖాళీల వివరాల సేకరణ విషయంలో అయినా సరే ఇప్పుడే ప్రభుత్వము దీనిపైన కసరత్తు చేస్తుందన్నమాట. సో టీజీపీఎస్సీ సంబంధించినటువంటి విషయంలో మరి ఈ 2 కమిటీలు రిపోర్ట్ రాగానే ఖచ్చితంగా మరో 3-4 నెలల్లో నోటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి అటు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ వారికి ఒక చక్కని అవకాశంగా చెప్పుకోవచ్చు. మేము కండక్ట్ చేసేటటువంటి ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఏదైతే అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి రీజనింగ్, ఇంగ్లీష్, తర్వాత అర్థమెటిక్, తర్వాత వచ్చేసి మరి ఫిజిక్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత వచ్చేసి హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ ఇలాంటి అన్ని సబ్జెక్టులు కండక్ట్ చేస్తాము. కాబట్టి సో మీరు జాయిన్ అయితే వచ్చేటటువంటి నోటిఫికేషన్లో మీరు విజేతలుగా అవ్వచ్చు అన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఈ యొక్క డిసెంబర్ నుంచి క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో దీనిలో గ్రూప్ ఉన్నది, పైన ఓ ఛానల్ పైన మన టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నది, జాయిన్ అవ్వండి. సో ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి.